మాకు అన్ని చేసిండు, మేము చదువులకు బతుకులకు అన్నిటి చేసిండు. మొన్న 2 నెలల కింద పింఛను ఇయ్యనంటే కూడా మామూలు తీసుకుపోయి జులూస్ కూసబెట్టి ఆ పింఛను ఎందుకు ఇయ్యరని అడిగి మేము సస్తే వీళ్ళతోనే దస్తా వీళ్ళతోనే బత్తనని చెప్పి పింఛను ఇంటికి రాబెట్టిండు మాకు అనిలు. పక్క పిల్లగాడు చచ్చిపోతే ఎవరు పోకున్నా కూడా ఆయన దవాఖానకు తీసుకుపోయి ఆయన చేసుకొని బాడీ తీసుకొని వచ్చిండు ఒక్కడు పోయి అనిలు. మేము అనిల్కే వేస్తాం, ఆయన దస్తాం, ఆయన బత్తం. ఆయన మా పెద్ద కొడుకు ఆయన అనిలు. మేము అనిల్కే వేస్తాం, టీఆర్ఎస్కే వేస్తాం మేము. అనిల్ నా కొడుకు ఏం చేసిండంటే కూరగాయలు తీసుకొచ్చి ఇంటింటికి వంచిపోయిండు కరోనా టైంలో. ఎవరు ముట్టుకోకుండా మమ్మల్ని ముట్టుకొని ముద్దలు లేపించి కూరగాయలు పంపించి పోయిండు నా కొడుకు. నూనె ప్యాకెట్లు ఇచ్చిండు, బియ్యం ప్యాకెట్లు ఇచ్చిండు, పప్పు ప్యాకెట్లు ఇచ్చిండు, చక్కెర ప్యాకెట్ ఇచ్చిండు, చింతపండు ఇచ్చిండు, పసుపు ఇచ్చిండు, కరోనా టైంలో కారం పొడి ఇచ్చిండు. నా కోడలతో నా కొడుకుంటాడు, నా కోడలు ఉన్నా పర్వాలేదు, నా కొడుకుంటాడు, ఇద్దరు చేస్తారు. వేస్తాం సారు, ఆయనకే వేస్తాం. అన్నీ చేసిండు. నల్లలు రాకపోతే నల్లలు చూసిండు, లైట్లు రాకపోతే లైట్లు చూసిండు. మాకేదైనా ఇబ్బంది అయినా కూడా ఎక్కడ యాక్సిడెంట్ అయిందన్నా ఒక్కడు పోయింది, మీరు రాకుంటామ్మా మీరు ఏమొద్దన్నాడు. పోలీస్ స్టేషన్లో పడ్డా మీరు ఏమొద్దమ్మా మీరు రాకుండా నేనే చేసుకొస్తా అన్నాడు. పిల్లలు పోలీస్ స్టేషన్లో పడ్డా కూడా వాళ్ళకు తీసుకొచ్చిండు, ఒక్క దెబ్బ పడని ఒకటి తీసుకొచ్చిండు. పిల్లలు కొట్లాడుతుంటే కూడా చేస్తా నమ్మకం ఉంది, మాకు ఉంది సారు నమ్మకం ఉంది. మేము ఆయనకే వేస్తాం ఓటు, ఎవరికి వేయం. నా టీఆర్ఎస్ నా కొడుకే వేస్తా, అనిల్కే వేస్తా, నా కొడుకే వేస్తా. అనిల్ మంచోడే, అనిల్ గెలిపించుకుంటాం, మా ఇంట్లో మేము పెట్టుకుంటాం. మేము అనిల్ ఇదే అయిపోతే మేము చచ్చిపోయినట్టు అంతే. అనిల్ని గెలిపించుకుంటాం. మాకు శక్తి చేసిండు కాబట్టి, కరెంట్లు అన్నీ పెంచిండు కాబట్టి మమ్మల్ని, అందుకే అనిల్ని గెలిపించుకుంటాం. ఆపతికి సమ్మతికి సచ్చిన వాళ్ళకు పుచ్చిన వాళ్ళకు పీనుగులు ఎత్తుకొని కూడా మోసిండు అనిలు, అందుకు గెలిపించుకుంటాం. కరెంట్లా అందరూ ఎవరు పట్టించుకోకపోయారు, అనిల్ పట్టించుకొని మాకు అన్నీ వేసిండు మరి, అందుకే అనిల్ గెలిపించుకుంటాం. చేస్తాడు, చేసి మేము అడిగే ధైర్యం ఉంది మాకు, వాళ్ళింటికి పోయి కొట్లాడే ధైర్యం ఉంది మాకు. అందుబాటులోనే ఉంటాడు, ఫోన్ చేస్తే పరిగిస్తూ వస్తాడు. మా కాలనీకి అన్నీ చేసిండు. మా కాలనీకి మేము ఇప్పుడు అనుకోవద్దు, అన్నీ చేసినాడు కాబట్టి మేము చెప్తున్నాం గెలిపించుకుంటామని. ఇప్పుడు ఏడన్నా యాక్సిడెంట్ అయిందనే పరిగెత్తి వచ్చిండు, ఆడ పడిండు. జనగామ అవతల పడితే కారు తీసుకొని పోయి తీసుకొచ్చిండు. కూరగాయలు గీరగాయలు బియ్యం అన్నీ ఇచ్చిండు మాకు. ఎవరు ఇలా మాకు గెలిపించుకుంటాం. తమ్ముడు అనిల్ నమస్తే నాన్న. 9వ వార్డులో పక్క అనిలే గెలుస్తాడు. ఎందుకు తెలుసా? అనిల్ ఉన్నోడు లేనోడు కులం భేదం ఏది చూడడు, ఆపత బాంధవుడు, ఆదుకుంటాడు. వీడు లేనోడు అని కొందరు ఏం చేస్తారు తెలుసా? రాజకీయ నాయకులు వీళ్ళు ఉన్నోళ్ళ లేనోళ్ళ వీళ్ళకి ఎందుకు పోవాలి అనుకుంటారు. కానీ వీళ్ళు అట్లాంటి మనిషి కాదు, ఎవరికైనా ఉరుకొస్తాడు ఆపతికి. నాకు కూడా ఓటు లేకున్నా ఎన్నో కష్టాలు ఉన్నా నాకు వచ్చి నిలబడ్డాడు, నాకు పని చేసిండు. ఈసారి కాంగ్రెస్ కాదు 9వ వార్డులో తమ్ముడు అనిల్ పక్క గెలుస్తాడు. నమస్తే తమ్మి. 9వ వార్డులో అనిల్ మంచి పనులు చేసిండు. మాకు సీసీ రోడ్ వచ్చింది, పేదోళ్ళకి ఏది ఆపతన్నా కూడా ఏ టైంలో ఫోన్ కొట్టినా వచ్చిండు. ఈసారి కూడా మాకు అనిలే రావాలి. నాకు భర్త ఎడ్డోడు, నాకు పని మీద పోయినా కూడా నేను ఉన్న అక్క అని ఆమె ఇచ్చిండు. ఎవరు చనిపోయినా, మా పెద్దమ్మ కొడుకు చనిపోయినా, తమ్ముడికి ఇట్లా మా పెద్దమ్మ కొడుకు చనిపోయినా కూడా బత్తిన చంద్రశేఖర్ చనిపోతే కూడా స్పాట్లో వచ్చిండు. రవణ చనిపోయిన తమ్ముడు అని చెప్తే కూడా వచ్చిండు. ఎవరి గురించి ఏ చిన్నది ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా ఫోన్ కొట్టగానే మాకు గాలి లెక్క ఆలుకుంటాడు. మాకు పైసలు ఇవ్వాలి ఉంటేనే పోతే, పైసల గురించి కాదు, మేము మనిషిని నమ్ముకుంటున్నాము. ఈసారి కూడా మాకు అనిలే రావాలి. రాములు బూడిది రాములు ఇంద్రాకాలనీ అనిల్ ఓటేసాం. మంచిగా వస్తుంది మాకు. అన్ని మోడీలు గిల్లు అన్నీ వేసిండు, రోడ్డు కూడా మంచిగా వేసిండు. ఏ బుట్ట పోవడం కానీ వస్తాడు. ఎమ్మటెంది సన్ని పోతే సావాయిదా కానీ ఉంటాడు. 5,000 రూపాయలు కిలో 50 కిలో బియ్యం వేస్తాడు. కరెక్ట్ టైంలో బియ్యం ఇచ్చిండు, కూరగాయలు ఇచ్చిండు, నూనె ఇచ్చిండు, అన్ని ఇచ్చిండు. మేము పోతే ఆయన పోతే మేము ఫోన్ చేస్తాం, మేము ఫోన్ చేస్తాం, మేము కూడా ఫోన్ చేస్తూ ఉంటాం. తాత గిట్ల సంగతి వస్తున్నా ఎమ్మర్జెన్సీ వస్తాడు, ఎంత పని కానీ వస్తాడు, చేస్తాడు. మాకు అంత చేసిన వాడికి మేము ఆయన మళ్ళీ యారిపల్లి పోయేది, పాడిపోయేది, ఏది పోస్ట్ ఆఫీస్ పోయేది, అటు పోయి ఇటు పోయేది. ఇక ఆయన నుండి నిలబడి గుడ్డకాలు వచ్చినాయి. ఇంతవరకు ఎవరు వాళ్ళు ఇచ్చారు, ఎవరు లేదు. అంత సాధన ఇచ్చింది మాకు. కాబట్టి ఆయన మాకు రావాలని చూస్తున్నాం. నమ్మకం ఉండే చేస్తున్నాం కదా, నమ్మకం ఉండే. గుడ్డ పోవడం ఇంకొక ఫోన్ చేయాలి, వస్తున్నాం ఇప్పుడు వస్తున్నాం, 5 నిమిషాలు వస్తున్నాం. మాకు అనిల్ వచ్చింది వాటికి మేము సాధిస్తున్నాం. ఎవరైనా అనుకోండి, మనకు సంబంధం లేదు. మాకు మాత్రం అనిల్ చేసిన వాటికి అంటున్నాం. దేవుడు అనుకోరు, అదిగా దేవుడే అనిల్, దేవుడే మాకు అన్ని పనులు చేసిండు కాబట్టి వేస్తాం. ఏదంటే అదే పింఛండు రాకున్నా తెప్పించిండు, ఏదన్నా చచ్చిన వాళ్ళకి ఆదుకున్నాడు, బతికిన వాళ్ళకి ఆదుకున్నాడు. వేస్తాం అనుకుంటే మేము వేస్తాం. అనుకోలేదా? చచ్చిన వాళ్ళకు 25 కిలోల బియ్యం అంటే, నూనె అంటే, కారం అంటే అన్నీ ఆదుకున్నాడు.
ఈ చేసినాయి అవి మేము చెప్పేది అది పింఛన్ రాకున్నా తెప్పించిందో ఆయనే. పంచాయతీ బోర్డు పోవాలి, యాదిరిపల్లి పోవాలంటే మాకు పోలేము, మేము నడవలేము అంటే ఆయనే రప్పించిండు, ఆయనే తెప్పించిండు. అందరికి ఫస్ట్ ఇచ్చినా కానీ మాకు లాస్ట్కి ఇచ్చిన ధర్నా చేసి కూడా ఆయన పదనేద లేకున్నా కానీ ధర్నా చేసి మాకు ఈడికి రప్పించిండు. వస్తాడు, మాట్లాడతాడు. నేను ఈడ కాదు కర్నూలులో ఉన్నా కానీ నాకు ఫోన్ చేసి నాకు ఏ సంగతి అయినా చెప్తాడు. అనిల్ అన్న కరోనా వైరస్లో ఆదుకుండు, మళ్ళా పింఛన్లు పెంచిరు గుడ్డోళ్ళకి, మళ్ళా మోరీలు వేయించిండు. అంటే ఇట్లా బియ్యం ఇచ్చిండు, వచ్చి ఇక ఏమన్నా లేకుంటే సాయం చేసిండు. హలో ఎడునా అన్న, ఒకసారి గల్లీలోకి రా అన్న. గల్లీలో ఉన్నాం. ఏం కాలే, ఒకసారి నువ్వైతే రాను. ఏం కాదు, జల్లి రా అన్న. ఏవో ఖాళీలో ఉన్నాం. అనిల్ అన్న ఇస్తాడు, ఓళ్ళకైనా ఇస్తాడు. ఆది నైట్ వేసిన వస్తాడు గెలుస్తాడు. Like and subscribe.